10 to 15 days తిరిగినాం. లాస్ రాదని మీకెట్లా తెలుసు? ఏ చిన్న బ్యాక్ స్టెప్ అయినా కానీ అస్సలు బే చేసే స్టేజ్ లో నేను లేను. ప్రాఫిట్స్ వచ్చినా లాస్ వచ్చినా ఖచ్చితంగా రన్ చేయాల్సింది. ప్రాఫిట్ ఆకపోయినా సరే లాస్ అయితే రావద్దు. అందరూ అంటారు ఇల్లు చేసి చూడు, పెళ్లి చేసి చూడు అని. ఇవి రెండే కాదు, దీనికి యాడ్ ఆన్ గా నేను బిజినెస్ కూడా చెప్తాను. పర్ఫెక్ట్ గానే ప్రాఫిట్స్ రావు, లాస్లు కూడా వస్తాయి. చాలా లాస్లు వచ్చి తర్వాత పైకి వచ్చిన కూడా చాలా మంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్వప్న చెరుకు. వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా స్వప్నతో. దిస్ ఈజ్ ఎపిసోడ్ 2 ఆఫ్ హౌ ఐఎమ్ బిల్డింగ్ మై ఓన్ బ్రాండ్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి హౌ ఐ డిసైడెడ్ ప్లేస్. సో నేను ఆల్మోస్ట్ 10 to 15 డేస్ దాకా తిరిగినాము ప్లేస్ కోసము. బికాస్ ప్లేస్ అనేది మేజర్ పార్ట్, దాన్ని బట్టి మన క్రౌడ్ అనేది వస్తుంది. అంతేకాకుండా చాలా క్రూషియల్ థింగ్ ఉంటుంది ప్లేస్ డిసైడ్ చేసుడు. యాజ్ ఎ స్టార్టప్గా ఏ చిన్న బ్యాక్ స్టెప్ అయినా కానీ అస్సలు బే చేసే స్టేజ్లో నేను లేను. సో చాలా వైజ్లీ డెసిషన్ తీసుకున్నా. ఆల్మోస్ట్ 10 to 15 డేస్ తిరిగినాము. ఒక 40 అరౌండ్ చూసినాం అనుకుంటా ప్లేసెస్. దాంట్లో ఒక 10 ఫైనల్ చేసుకొని వచ్చినాము. ఆ 10 నుంచి లిస్ట్ అప్ చేసి ఒక్కొక్కటి తీసేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఒక 6 ప్లేసెస్ అయితే తీసుకున్నాం. దాన్ని ఒక్కొక్కటి అసలు రీజన్స్ వైజ్గా మీకు చెప్తా. ఫస్ట్ థింగ్, ఈ 6 ప్లేసెస్ అయితే మేము ఫైనల్ చేసినాం. దాంట్లో ఇది వచ్చేసి మా ఏరియాలోనే సెలార్లో ఉంటుంది. చాలా పెద్ద ప్లేస్, చాలా అంటే చాలా బాగా. అంతేకాకుండా నా ఐడియేషన్కి నేను అనుకున్న దానికి పర్ఫెక్ట్. ఇది నేను వద్దనుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే ఫర్నిచర్. దానికి చాలా ఫర్నిచర్ కావాలి, కప్బోర్డ్స్ చేపియాలి, అంతేకాకుండా రూఫ్ చేపియాలి, టేబుల్స్, చైర్స్, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ టోటల్ ఇంటీరియర్కి అండ్ కిచెన్ సెటప్కి అండ్ కౌంటర్ సెటప్కి ఆల్మోస్ట్ 5 lakhs పైన అయిపోతుంది. సో నా థాట్కి అనిపించింది, ఇది ఇంత ఇంటీరియర్ చేసి ఇదంతా చేపించి ప్లేస్ మాత్రం లుక్ వైజ్గా అద్దరిపోతుంది, నా కేఫ్కి తగ్గట్టు ఉంటుంది. బట్ నా ఇన్వెస్ట్మెంట్ అంతా ఈ ఫర్నిచర్కి కబోర్డ్కే పోయింది అనుకోండి, అసలు నేను ఏం చేసుకోగలుగుతా? అంత ఇంటీరియర్ అంత వేసుకొని లుక్ వైజ్ బాగుంటుంది. బట్ అదే 5 lakhs నేను ప్రోడక్ట్ మీద, పబ్లిసిటీ మీద ఇన్వెస్ట్ చేసిన అనుకోండి, దానికి డబల్ నాకు యూస్ఫుల్ అవుతుంది. సో ఆ థాట్ మీద నేను అనుకున్నా, ఇంత ఇన్వెస్ట్ చేయడం, అది కూడా స్టార్టప్ కింద అయితే అస్సలు వర్త్ కాదని నా ఒపీనియన్. సో యాజ్ అ స్టార్టప్గా నేను అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు. బికాజ్ 5 lakhs అనేది వెరీ హ్యూజ్ ఫర్ మీ. ఎందుకు అని అంటే ఆ ప్లేస్ని ఇఫ్ ఇన్ కేస్ ఫర్దర్గా వద్దనుకున్నా కానీ మొత్తానికి మొత్తం లాసే. కబోర్డ్స్ అయినా ఏమైనా అక్కడ వదిలేయాల్సింది తప్పిస్తే అంత పెద్ద కబోర్డ్స్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టుకోలేము. సో అది వద్దు అని చెప్పేసి నేనైతే ఆ ప్లేస్ని లిస్ట్లో నుంచి తీసేసిన. ఇప్పుడు సెకండ్ ప్లేస్, ఇది వచ్చేసి మా ఏరియాలోనే. ఇది కూడా ఒక హాస్పిటల్ కింద షెటర్. నేను అనుకున్న కాన్సెప్ట్కి ఓకే బాగుంది. బట్ అది హాస్పిటల్ కింద, అది ఒక డిసడ్వాంటేజ్. బికాస్ చాలా మంది అంటే హాస్పిటల్ అంటేనే పేషెంట్స్ వస్తారు ఆర్ వస్తారు, ఇంట్రెస్ట్ చూపించారు. అంతేకాకుండా నా డిసైడ్ థీమ్కి హాస్పిటల్ అనే దానికి కంప్లీట్ కాంట్రాస్ట్. అంతేకాకుండా ఆన్ ద వేలో పోయేటప్పుడు ఎవ్వరు ఒక లుక్ కూడా వెళ్ళదు. మనం ఎంతో పబ్లిసిటీ చేస్తే కానీ జనాలకు తెలియదు, ఒక లుక్ కూడా పోదు, అది హాస్పిటల్ కాబట్టి. సో ఆ ప్లేస్ సింపుల్గా ఒకటేసరికి వద్దు అని అనేసుకున్నాం అనమాట. ఇప్పుడు థర్డ్ ప్లేస్, ఇంకా మీకు ఏం కనిపిస్తుంది? ఒక 4 రేకులు ఉంటాయి. ఈ ప్లేస్ అసలు ఎంత తెప్పించుకున్నాడంటే ఆయన, మేము ఫస్ట్ థింగ్ ఓన్లీ మా ఏరియాలోనే అనుకున్నాము, అవుట్ ఆఫ్ ద ఏరియా అనుకోలేదు. బికాస్ ఇంటికి దగ్గరగా ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఓకేలే వచ్చిపోతుంటారు మమ్మీ వాళ్ళని అనుకునే థాట్లో మా ఏరియాలోనే చూసినాం. ఫస్ట్ 4 రేకులు ఉన్నాయి. ఎన్ని రోజులు తెప్పించుకున్నారు తెలుసా? ఇంతకుముందుకు ఎందులో నన్ను వర్క్ చేసినారా మీరు? మీకు ఎందులో నన్ను ఎక్స్పీరియన్స్ ఉందా? మీ థాట్ చెప్పండి, మీ మెనూ పంపండి, ఇన్ని క్వశ్చన్స్ ఇచ్చింది దీనికి. ఓకే, ఇప్పుడు నాకు ఆ ప్లేస్ చెప్పాలని లేదు, అసలు ఆ ప్లేస్ ఎక్కడ అని చెప్పి. మేము మా ఏరియాలో వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఆ ప్లేస్ ఎక్కడ, నాకు చెప్పాలని లేదు. ఆ 4 రేకులకు ఆయన ఎంత తెప్పించుకున్నాడు. అంతేకాకుండా అసలు ఆయన చెప్పిన రెంట్కి నా ఫ్యూజ్ ఎగిరిపోయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అంత రెంట్కి ఇస్తలేరు, అంత చెప్పిన ఆ చిన్న ప్లేస్కి. ఆ ప్లేస్కి ఆ కాస్ట్ గురించి మాత్రమే మేము రిజెక్ట్ చేయలేదు. ఎందుకు రిజెక్ట్ చేసినామని అంటే, మేము అనుకున్న థింగ్ క్యూట్గా, సింపుల్గా, అట్రాక్టివ్గా ఉండాలి. సో మాకు ఒక ఇంత ప్లేస్ వరకు సరిపోతుంది.
కాబట్టి ఓకేలే అనుకొని మేము ట్రై చేసినాం, కొన్ని రోజులు తిరిగినాం. బట్ తర్వాత ఆలోచిస్తే అనిపించింది, మేము ఇంత ఇంటీరియర్ ఇంత చేపిస్తే మాకేం ప్లేస్ అవుతుంది. సో చేపించినందుకు లుక్ వైజ్గా వాళ్ళ దానికి కొంచెం బెనిఫిట్ అవుతుంది. మేము మా దానికోసం చేసుకుంటాం లుక్ అదంతా డిజైన్. బట్ ఆ సెలార్లో మేము వద్దనుకున్న దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. మేము అవన్నీ రేకులకి ఆ రేకులన్నిటిని కవర్ చేసి మేము కావాల్సిన థీమ్ అంతా సెటప్ చేసేసరికి మళ్ళీ సేమ్ బడ్జెట్ అవుతుంది. ఈవెన్ లైటింగ్ సెటప్, వాల్ సెటప్, కబోర్డ్ సెటప్ అన్నీ చేసి సేమ్ ఆ సెలార్లో దాని అంత అమౌంట్ అవుతుంది. అసలు ఇంత కష్టపడి అంత చేసి చూడేందుకు, అది కూడా అంత చిన్న ప్లేస్కి అని చెప్పేసి మాకు అసలు ఎఫర్ట్ చేయాలనిపించలేదు. సో అది కూడా మా థాట్ నుంచి తీసేసినాము. ఇప్పుడు ఫోర్త్ ప్లేస్. ఈ ప్లేస్ చాలా బాగుంది, మాకు నచ్చింది అండ్ అన్ని రకాలుగా అక్కడ బాగుంది. బట్ ఆపోజిట్లో ఆల్రెడీ ఒక డెజర్ట్ స్టోరీస్ ఉంది. ఆల్మోస్ట్ 50-60% మేము అనుకున్నది ఉంది. సో అది అసలు వర్కౌట్ అవ్వదు. చూడగానే ప్లేస్ ఓకే కానీ వాళ్ళకైనా మాకైనా లాస్. సో యాజ్ ఎ స్టార్టప్గా ప్రతి ఒక్కరి కష్టం మాకు తెలుసు. ఎవరైనా సరే ఒక పర్సన్ కింద అనిపిస్తుంది కదా, వేరే వాళ్ళకి పెట్టి మరీ హాఫ్ ఆఫ్ ద మెనూ ఉన్నప్పుడు వాళ్ళకైనా మాకైనా లాసే. సో వద్దు అని చెప్పేసి ఆ ప్లేసెస్ కూడా తీసేసినాం. నెక్స్ట్ ఒక ఫ్యూ చూసేసినాం ఇట్లా ర్యాండమ్గా, అవన్నీ పెద్దగా వర్కౌట్ అనిపించేటట్టు లేదు అని చెప్పేసి ఇవన్నీ తీసేసి ఫైనల్గా మా ఏరియాకి కొంచెం లాంగే బట్ స్టిల్ తెలిసిన ఏరియాని కర్మంగట్ తాజా టిఫిన్స్. మీ అందరికీ తెలుసు, నేను ఇంతవరకు చాలా ప్రమోట్ అయితే చేసిన నా పేజ్లో కూడా, బికాజ్ మన కేఫ్ అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి చాలా మందికి లొకేషన్ తెలుసు, మన కేఫ్ ఓపెనింగ్ అయిపోయింది కాబట్టి. సో కర్మంగట్ తాజా టిఫిన్స్లో స్టాల్ మాకు నచ్చింది. మేము అనుకున్న వాటి అన్నిటికీ కన్వీనియంట్గా ఫైనల్గా ఈ ప్లేస్ డిసైడ్ చేసినాం. సో ఇప్పుడు ఈ ప్లేసే ఫైనల్ చేయడానికి నా దగ్గర చాలా రీజన్స్ ఉన్నాయి. ఏంటి ఆ రీజన్స్ అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్, మాకు కావాల్సిన ఫెసిలిటీస్, ఇమ్యూనిటీస్ అన్నీ అక్కడ ఉన్నాయి. అంతేకాకుండా చిన్న స్టాల్ అయినా సరే ఇవాళ రేపు పార్కింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఫస్ట్ అండ్ మేజర్ థింగ్, మాకు పార్కింగ్ చాలా ఉంది. కస్టమర్స్ వచ్చినా ఎవరికి ఆ డిస్కంఫర్ట్ ఉండదు. సో పార్కింగ్ అయితే ఉంది. అండ్ యాజ్ ఎ స్టార్టప్గా మనకు ఒక ఐడియా ఉంటుంది. బిజినెస్ అనేది ఎవరైనా సరే, చాలా మంది నాకు సజెషన్ కూడా, ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఒక 3-4 మంత్స్ దాకా అని. నేను మెంటల్లో ఫిక్స్ ఉన్నా ఆల్రెడీ. 3-4 మంత్స్ దాకా ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ప్రాఫిట్ అండ్ లాసెస్ ఏవైనా సరే తీసుకోవాలని చెప్పేసి మెంటలీ ఫిక్స్ ఉన్నా. ఎంత ఇన్వెస్ట్ చేసినా కానీ పెట్టంగానే వచ్చేయాలని అనుకునే టైప్ నేను కాదు. ఎవరైనా పెట్టాలనుకున్నా కానీ మీకు కూడా సజెషన్ ఇస్తున్నా, పెట్టగానే ప్రాఫిట్స్ రావు, లాసులు కూడా వస్తాయి. చాలా లాస్లు వచ్చి తర్వాత పైకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది. నేను ఈవెన్ 6 మంత్స్ దాకా క్యాలిక్యులేట్ చేసి పెట్టిన, ప్రాఫిట్స్ వచ్చినా లాస్ వచ్చినా ఖచ్చితంగా రన్ చేయాల్సిందే అని చెప్పేసి. బట్ స్టార్టప్ని కదా, కొంచెం యాజ్ అ గర్ల్ నాకు కూడా అనిపిస్తుంది, అంటే లైక్ మనం ఎట్లా ఆలోచిస్తాం, సేవింగ్స్ మూడ్లు ఉంటాం కాబట్టి నేనేమనుకున్నా అంటే ప్రాఫిట్ రాకపోయినా సరే లాస్ అయితే రావద్దు, అందుకు చూస్ చేసుకున్నాం. మెయిన్ థింగ్ ప్రాఫిట్ రాకపోయినా సరే లాస్ రావద్దని థాట్ మీద చూస్ చేసుకున్నాం. అది ఎందుకు లాస్ రాదని మీకు ఎట్లా తెలుసు అని అంటే, నా దగ్గర దాని దగ్గర ఆన్సర్ ఉంది. మేము పెట్టింది తాజా టిఫిన్. సో అక్కడ టిఫిన్స్ కోసం వచ్చే కస్టమర్స్ ఉంటారు. అంతేకాకుండా తాజా వెనక మనకి క్రికెట్ గ్రౌండ్ ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది అండ్ జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇవన్నిటిని కలిపిది కాకుండా ఒక స్కూల్ కూడా ఉంది. సో ఎంత లేదన్నా అక్కడ రన్నింగ్ పబ్లిక్ ఉంటారు. 500-1000 ఫర్ షూర్ వస్తారు రోజు. సో అందులో తక్కువ మంది వచ్చినా కానీ మనకి మినిమం రోజు కూలి పడుతుంది అనే థాట్లో ఆలోచించినాను. సో ప్రాఫిట్ రాకపోయినా సరే లాస్ అవ్వద్దు, అక్కడికక్కడికైనా పర్లేదు అనే థాట్తోని ఆ ప్లేస్ని ఫైనల్ చేసినాము. అండ్ ఓన్లీ ఆ రీజనే కాదు, మాకు మేబీ అది రాసి పెట్టుందేమో అని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకనంటే మేము అనుకున్న బడ్జెట్కి కొంచెం నియర్ బై ఉంది. ఏదైనా సరే అందరూ అంటారు ఇల్లు చేసి చూడు, పెళ్ళి చేసి చూడు అని. ఇవి రెండే కాదు, దీనికి యాడ్ ఆన్గా నేను బిజినెస్ కూడా చెప్తాను. బికాస్ పెళ్ళికి మనం అనుకున్నంత బడ్జెట్ కాదు, రూపాయి అనుకుంటే 2 రూపాయలు అవుతాయి, ఇల్లుకైతే 4 రూపాయలు అనుకుంటే 8 రూపాయలు అవుతాయి. సేమ్ బిజినెస్ కూడా మనం అనుకున్నంతనే కాదు, ఖచ్చితంగా ఎక్కువనే అవుతుంది. నేను ప్రిపేర్డే ఉన్నా దానికి కూడా. బట్ మా బడ్జెట్కి అరౌండ్ ఉంది, మేము అఫోర్డ్ చేయగలుగుతాము. కాబట్టి ఈ ప్లేస్ నాకు నచ్చింది. చిన్న చిన్నవి చేంజెస్ ఉంటాయి, బట్ ఏది పర్ఫెక్ట్గా ఉండదు. మేము కొన్ని చేంజెస్ చేసుకొని మాకు అనుకున్నట్టుగా మార్చేసుకుందామని చెప్పేసి ఫైనల్గా ఈ ప్లేస్ని కన్ఫర్మ్ చేసేసినాము. చాలామంది
నాతో అన్నారు. మేబీ ఆ ప్లేస్ నాకు రాసి పెట్టుందేమో. ఆ ఏరియాలో నాకు స్కూల్ ఫ్రెండ్స్ చాలా మంది అక్కడే ఉంటారు. అది అన్ఫార్చునేట్‌గా అయిపోయింది. వాళ్ళు వచ్చిర్రు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినాక, "నువ్వు పెట్టినావు ఇక్కడ, అసలు మేము ఎన్ని డేస్ నుంచి తాజా టిఫిన్స్‌కి వస్తున్నాము. ఎప్పుడు అసలు మా వ్యూ కూడా అటు సైడ్ పోలేదు. నువ్వు ఎక్కడో ఉంటావు. అసలు నీకెట్లా, మేబీ నీకు రాసి పెట్టిందేమో ఇది" అని. నిజంగా 100% నాకు అనిపించింది. మేము 10, 15 డేస్ ఇంతలా రీసెర్చ్ చేసి ఇంత తిరిగినాం కదా! ఏది మాకు నచ్చలేదు. నచ్చినా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంది. బట్ ఇది జస్ట్ మేము ఒక్కటేసారి చూసినాము. పోయి మాట్లాడినాము. వాళ్ళు కూడా బాగా ఇంట్రెస్టెడ్ ఉండే మాకు ఇవ్వడానికి. బికాజ్ యాజ్ అ స్టార్టప్‌గా ఒక యంగ్ పర్సన్ స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉండే, సపోర్టివ్‌గా ఉండే. కాబట్టి వాళ్ళు కాల్ చేయడం, మేము చేయడము, కొంచెం నెగోషియేషన్ చేసినాము. సో, వర్కౌట్ అయింది. హ్యాపీగా ఇచ్చినారు వాళ్ళు. మేము హ్యాపీగా తీసుకున్నాము. సో, అలా ఫైనల్‌గా ఈ ప్లేస్ అయితే డిసైడ్ చేసేసినాము. ఈ వీడియోలో ప్లేస్ ఎలా డిసైడ్ చేసామో చూసేసారు కదా! నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఎలా డిజైన్ చేసినాము అంటే లైక్ ఇంటీరియర్ గానీ, దాని మేకోవర్, కబోర్డ్స్ థింగ్ కంప్లీట్‌గా అసలు ఎంతెంత పడింది, ఎంతలో చేసినాం అని చెప్పేసి మొత్తం అయితే మీకు చూపించేస్తాననమాట. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏ డౌట్స్ ఉన్నా సరే ఇది నేను చేసిన ప్రాసెస్. అంటే లైక్ మేము బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఎట్లాంటి వర్క్ చేసినాము, అసలు ఎట్లా స్టార్ట్ చేసినాము, ఎంత థింక్ చేసినాం, ఎంత కాలిక్యులేట్ చేసినాం అనేది నా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మీతోని షేర్ చేసుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరెవరైనా స్టార్టప్ అవ్వాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. నాకు తెలిసినంత నేనైతే మీకు చెప్తా అండ్ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సరదాగా స్వప్నతో. నెక్స్ట్ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. బికాజ్ మేకోవర్ అనేది చాలా బిగ్ థింగ్. సో, ఆ వీడియో అయితే అస్సలు మిస్ చేయకండి. సో, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బై బై ఆల్.